వారికి ఇల్లు లేకపోతే వారి కోసం 70,000 గుడిసెలు నిర్మించిన ఘనత మన కాకగారిని చెప్పేసి కూడా సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదే విధంగా పెద్దపల్లిలో ఉన్నటువంటి బొగ్గు కెరళ శాఖ ఏదో బొగ్గు కెరళ కంపెనీ ఏదైతే ఉందో మరి అక్కడ ఉన్నటువంటి ఆ కార్మికులకు అందరికీ కూడా మరి జీతాలు కానీ అదే విధంగా పిఎలు డిఏలు అని పెంచడానికి ఎంతో కృషి చేసినటువంటి మహానుభావులు కాకగారిని చెప్పేసి కూడా సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. స్ఫూర్తిని తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు దళితులకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లను ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కూనీసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో జీవో నెంబర్ ఏప్రిల్ 14న మరి అంబేద్కర్ గారి జయంతి రోజునే మరి ఏదైతే జీవో నెంబర్ 99 తీసుకొచ్చారో దానిని వెంటనే సవరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే మరి ఆ జీవో ద్వారా షెడ్యూల్ కులాలు ఉన్నటువంటి గ్రూపులను చేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 చేసి మాలలకు అన్యాయం చేశారు. మాల విద్యార్థులకు అన్యాయం చేశారు. మాలలు చదువుకోవడానికి విద్యార్థులు చదువుకోవడానికి సీట్లు లేవు. ఉద్యోగం చేసే వాళ్ళకు మరి ఉపాధి కలిగించడానికి ఉద్యోగం చేసే వాళ్ళకు ప్రమోషన్ లేవు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఓసీల కంటే బీసీల కంటే ఎస్సీల కంటే ఎదిగిపోయారు, అభివృద్ధి చెందిరని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి మాలలకు రిజర్వేషన్ లేకుండా ఎత్తివేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సబ్ కమిటీ వేసి అదే విధంగా ఏదైతే చట్టం చేసిరో ఆ చట్టాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళీ సవరించి మరి మాలలకు రోస్టర్ పాయింట్ లో